ప్రజాపాలనలో భాగంగా ప్రగతి ప్రణాళికని రూపొందించుకోవడం కోసం నకరికల్ మున్సిపాలిటీలో ఈరోజు కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు, మహిళా సోదరిమణులు అందరం కలిసేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రూపొందించి అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఒక 15 రోజుల పాటు దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అట్లాగే ఆల్ డిపార్ట్మెంట్స్ను ఇన్వాల్వ్ చేసేసి ఈ 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు జరిగినటువంటి ప్రగతిని ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలకు వివరిస్తూ ఇంకా అక్కడ ఉండేటువంటి నీడ్స్, అక్కడ ఉండేటువంటి అవసరాలు, మౌలిక వసతులు కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఏమేమి అవసరాలు ఉన్నాయనేటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఒక అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాప్రతినిధులు దీంట్లో క్రియాశీలకంగా ఇన్వాల్వ్ అయ్యి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా వారి సంబంధించినటువంటి ఈ 99 రోజుల ప్రణాళికలో వారికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి టైంలో వారు చేస్తున్నటువంటి యాక్టివిటీని, వారు సమాజానికి ఇవ్వాల్సినటువంటి సర్వీస్ను 100% ఇచ్చి ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వానికి ఒక పారదర్శకమైనటువంటి అనుసంధానం ప్రజల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు అనుసంధానం చేయడానికి ఇది గొప్పగా దోహదపడుతుందని మేము భావిస్తాం. ఎస్పీ గారు ఇక్కడ ప్రజల్ని చైతన్యపరచడానికి కార్యక్రమం తీసుకున్న తర్వాత ఆ తదుపరి గంజాయి సంబంధించినటువంటి రవాణా చేస్తున్నటువంటి వాళ్ళను గంజాయి సంబంధించినటువంటి 2 భాగాలుగా విభజించారు. ఒకటి సప్లై చేస్తున్న వాళ్ళు, రెండోది తాగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళని దాదాపు మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఒక 100 మంది పైచిలకు కౌన్సిలింగ్ చేయటము, లేదు వాళ్ళ నేర స్థాయిని బట్టేసి చాలామంది మీద కేసులు పెట్టేసి కూడా రిమాండ్ చేయటం జరిగింది. దాంతో గంజాయి సప్లై చేసిన, గంజాయి తాగిన ఈ 2 కూడా నేరమే అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి చాలామంది యువకులు, చాలామంది గంజాయి సంబంధించినటువంటి సప్లై చేస్తున్న వాళ్ళు కానీ యువకులు కానీ కొంత పరివర్తన చెందినట్టు నాకు కూడా స్పష్టంగా కనిపిస్తాం. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఇంకా నిఘా పెట్టి వారిని నిరంతరం మానిటరింగ్ చేస్తూ మనది నకరికల్ సంబంధించి 75 కిలోమీటర్ల నేషనల్ హైవే మన నియోజకవర్గం ఉంది. ఈ నేషనల్ హైవే ఉన్నది కాబట్టి ఒక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలో ట్రాన్స్పోర్టేషన్లో వస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కానీ, డీసీఎం డ్రైవర్లు కానీ, వివిధ ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి దేవాలయాలు కూడా, చెరుగట్ లాంటి టెంపుల్ కూడా ఉన్నది కాబట్టి ఈ పబ్లిక్ క్రౌడ్ కొంచెం జమ అయినటువంటి చోట్ల బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ దీన్ని మళ్ళీ కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పరిశీలన చేస్తూ దీని మీద ఒక విజన్తో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు, గొప్పగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. నకరికల్లో గంజాయి దందా అనేటువంటిది నడవదు, సాగదు అనేటువంటి పద్ధతిలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది, ప్రజలకు ఉన్నది. ఇంకా మీడియా వాళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి మీ దృష్టికి వస్తే, మీ పరిశీలనకు వస్తే పలానా చోట జరుగుతుంది, పలానా వ్యక్తి ఈ రవాణా చేస్తుందంటే మీ పేర్లను కూడా గోప్యంగా ఉంచుతాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేయండి, తప్పకుండా నివారిస్తాం. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి జూన్ 12, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి
మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.